సూపర్ స్టార్ 'మహేష్ బాబు', సెన్సేషనల్ డైరెక్టర్ 'రాజమౌళి' కాంబినేషన్‌లో 'ఎస్ఎస్ఎంబి 29' అనే సినిమా వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ను ఆఫ్రికా అడవుల్లో అయితే చేయబోతున్నారట. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబంధించిన ఒక వార్త అయితే ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఇంతగా వార్త ఏంటి? ఇప్పుడు ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీస్ అప్డేట్స్, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. 'త్రిబుల్ ఆర్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం, మహేష్ బాబు, రాజమౌళి కాంబో సినిమాపై ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి. ప్రస్తుతం మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పోస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ని జర్మనీలో ప్రారంభం కానట్టయితే తెలుస్తుంది. అందుకు తగ్గట్టు భారీ పూర్తిగా చేశారని తెలిసొస్తుంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ అయితే నిర్వహించనున్నారు. అలాగే ఈ మూవీ కోసం మహేష్ బాబు తన లుక్‌ని మార్చిపోతున్నారు. చాలా డిఫరెంట్‌గా కనిపించబోతున్నారట. ఇందుకోసం ఆయన లాంగ్ హెయిర్, లైట్‌గా గెడ్డం పెట్టినట్టయితే ఇటీవలైతే మనం ఫోటోలు వైరల్ అయినాయి కదా! చూసాం కదా! అది 18వ శతాబ్దంలో జరిగిన కథే అని పీరియాడిక్ డ్రామా అనేది తెలుస్తుంది. తాజాగా ఓ క్రేజీ అప్డేట్ అంటూ ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ లీడ్ రోల్‌లో అయితే నటించున్నట్టు తెలుస్తుంది. ఆ గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ అయితే నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇంతకీ అప్డేట్ ఏంటంటే ఈ క్రేజీ మూవీలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, విలన్‌గా మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్‌లను అయితే ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మూవీ మేకర్స్‌ను అధికార ప్రకటన రావాల్సిందే. ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్ట్‌లో ఈ మూవీ ఇప్పటికే గుర్తింపును దక్కించుకోవడం విశేషమని చెప్పొచ్చు. ఈ మూవీకి మెయిన్ దుర్గా ఆర్ట్స్ డైరెక్టర్ కేఎల్ నారాయణ వ్యవహరించనున్నారు. అడ్వెంచర్ ప్రాజెక్ట్ సుమారు 1000 కోట్లు ఉంటుందనైతే అంచనా. అలాగే దీంతో ఈ భారీ ప్రాజెక్టులకి మరికొందరు బడా నిర్మాతలు కూడా చేతులు కలుపుతున్నారట. ఇప్పుడైతే తెగ వైరల్ అవుతుంది. ఇది రియలా ఫేకా అనేది కొన్ని రోజుల్లో మనకే తెలుస్తదిలే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.